హలో ఎవ్రీవన్, నన్ను మీరు మిస్టర్ కే అని పిలవచ్చు. నా ఏజ్ వచ్చేసి 34 అండ్ నేను మీకు ఒక షార్ట్ స్టోరీ చెప్తాను. మీకు ఎవరికన్నా మిడ్ లైఫ్ క్రైసిస్ అంటే తెలుసా? నాకు మిడ్ లైఫ్ క్రైసిస్కి సంబంధం లేదు అని చెప్పొచ్చు. కానీ ఏందనంటే కొన్ని సంవత్సరాలు పోతే అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారంట. సో ఒకసారి నాకెందుకో చెప్పాలనిపించింది దీని గురించి మీకు. చదివైపోగానే జాబ్ అయిపోగానే పెళ్ళి, పిల్లలు, లైఫ్ సెటిల్, నెక్స్ట్ ఫ్లాట్ కొనుక్కుంటారు, ఈఎంఐలు కట్టుకుంటారు. మళ్ళీ నెల తిరిగితే మళ్ళీ జీతాలు వస్తాయి, ఈఎంఐలు కడుతుంటారు, ప్రమోషన్లు వస్తాయి, అంత బాగానే ఉంటుంది. కాకపోతే ఇంత బిజీ షెడ్యూల్ లైఫ్లో మనల్ని మనం మర్చిపోతుంటాం. అరే నేను ఇది చేద్దామనుకున్నా చేయలేకపోయినా, అది చేద్దామనుకున్నా చేయలేకపోయినా అని. సో ఇలాంటి థాట్స్ మరీ ఎక్కువైపోయి టైం కొంచెం పాస్ అయినాక లైక్ అరౌండ్ 38, 39, 40 ఆ ఏజ్లోకి వచ్చేసరికి ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ అనే స్టేజ్కి వస్తారంట జనాలు. అంటే వాళ్ళ అయ్యో ఇచ్చేస్తే బాగుండేది, ఇచ్చేయలేకపోయినా అని బాధపడే స్టేజ్. నాకు ఆర్టికల్ చదివినాక అనిపించింది, అప్పుడెప్పుడో 40 ఏళ్ళకి బాధపడే బదులు ఇప్పుడు మనకు ఓపిక ఉన్నప్పుడే, ఏజ్ ఉన్నప్పుడే చేయాలనుకునేది చేస్తే బెటర్ కదా అని చెప్పేసి. సో దెన్ వెంబటే నేను నా ఫ్యామిలీతో మాట్లాడేసుకున్నాను. బండి మీద ఈ ఏజ్లో అడ్వెంచర్లు అంటే వాళ్ళు భయపడతారు, కానీ క్లియర్గా చెప్పాను కావాల్సినవి కొనుక్కుంటాను. ఏదో వెళ్తున్నానంటే కాకుండా ఒక ప్రాపర్ రైడింగ్ గేర్స్ కానీ దానికి సంబంధించినవి కానీ అన్నీ తీసుకున్నాకనే స్టార్ట్ చేస్తాను. బట్ నవ్ ఆర్ నెవర్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయలేను. 2026 నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను. మొత్తానికి ఎట్నోట్లా కన్విన్స్ చేసుకొని మంత్లీ ఒక రైడ్కి ఫిక్స్ అయ్యాను. అండ్ 2026లో నా ఫస్ట్ రైడ్ ఉంటుంది. ఇలాగే మీకు ఎవరికైనా థాట్స్ ఉంటే మిడిల్ ఏజ్ వాళ్ళు చెప్పండి. అండ్ 20స్లో ఉన్న వాళ్ళు మీరు మాత్రం మీ ఏజ్ని మిస్ కాకండి. తర్వాత మళ్ళీ బిజీ అయిపోతుంది. దానికే ఉండాలి, చదువుకోవాలా, తిరగాలా, అన్నీ చేయాలా. వీడియో లెంత్ ఆల్రెడీ 2 minutes దాటిపోయింది. సో ఎక్స్పీరియన్స్ రైడర్స్ ఎవరైనా ఉంటే నియర్ బై ప్లేసెస్ సజెస్ట్ చేయండి. అండ్ కావాలంటే ఎవరైనా గ్రూప్లో నన్ను జాయిన్ చేసుకోండి. నేను కూడా వచ్చి మీతో పాటు షార్ట్ రైడ్స్ కానీ లాంగ్ రైడ్స్ కానీ జాయిన్ అవుతాను. అండ్ రీసెంట్గా నేను కింగ్కోటికి వెళ్ళి కొన్ని ఐటమ్స్ పెట్టించాను నా బండికి. వాటి మీద వీడియోస్ చేసి మీకు పోస్ట్ చేస్తాను. కీప్ ఇన్ టచ్. థ్యాంక్ యూ.